ఈ వర్షాకాలంలో మీరు పకోడీలు తింటారేమో కానీ మా రాయలసీమ వాళ్ళకి ఉగ్గాని బజ్జీ ఈజ్ ఎమోషన్. మరో ఎలాంటి అంత మంచి వంటని మీకు పరిచయం చేయకుండా ఉండగలనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. మరి మన ఛానల్కి రీచ్ చాలా తగ్గిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పప్పులు వేసి వేపుకోండి. అవి కొద్దిగా వేగాక కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోండి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేస్తేనే పొడి అనేది ముద్ద అవ్వకుండా వస్తుంది. వేపుకున్న దాన్ని మిక్సీలో వేసి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీలో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నటువంటి కొంచెం చింతపండు, కొద్దిగా వాము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది వేడెక్కేలోగా ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా పిండి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండకట్టకుండా బజ్జీలు వేసే స్ట్రక్చర్ లాగా బాగా కలుపుకోండి. ఉండకడుతుంది శనగపిండి, చూసుకొని బాగా చేసుకోండి. అప్పుడే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బజ్జీ మిరపకాయలు తీసుకొని వాటికి ఆపరేషన్ చేసి లోపల ఉన్న పార్ట్స్ అన్నీ తీసేయండి. ఆ బజ్జీల్లోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి చింతపండు పేస్టుని అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా పూసి పిండిలో వేసుకోండి. చిన్నప్పుడు మా నానమ్మ ఇలాగే చేసి ఇచ్చినప్పుడు 2 బజ్జీలు తినే నేను 4 బజ్జీలు లాగించేదాన్ని. అంత బాగుంటాయి. ఇవన్నీ మనం చేసుకునే లోప ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కో బజ్జీని ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా బాగా కాలనివ్వాలి. బజ్జీలు మాత్రమే కాలనివ్వండోయ్, మీ చేతులు భద్రం. చూడండి, బజ్జీలు 2 వైపులా ఎంత బాగా కాలిపోయాయో. కాలిన బజ్జీలు ఒక్కొక్కటి నిదానంగా తీసి పక్కన పెట్టుకోండి. తీసేటప్పుడు కూడా మీ చేతులు అనేవి చాలా భద్రం. ఇప్పుడు మన మెయిన్ ఐటెం ఉగ్గాని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, కొద్దిగా ఆవాలు వేసుకొని వేగనివ్వండి. అవి వేగాక కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండోయ్. అవి కాస్త వేగాక 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసి అన్నీ బాగా కలుపుకోండి. అవి మాడిపోయేలోగా 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయల్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు, దాంతోపాటు 1/2 కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి. అవి అన్నీ బాగా మగ్గేలోగా ఒక గిన్నెలోకి బొరుగులు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బొరుగులు బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక వాటర్ లేకుండా పిండుకొని ప్యాన్లో వేసేసుకోండి. ఒక్కసారి లైట్గా అలా కలుపుకొని మన మెయిన్ స్టార్ ఐటెం పప్పుల పొడి, మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి కూడా వేసి ఒకసారి బాగా గట్టిగా కలిపేయండి. అంతే అండి, రాయలసీమ వాళ్ళకి ఎంతో రుచికరమైనటువంటి ఉగ్గాని బజ్జీ అనేది రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి తినేయడమే తరువాయి. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి.